హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ గా చాలా మంది ఎస్ఎస్సి సిజిఎల్ కి అప్లై చేశారు కదా. అయితే అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్ హిస్టరీలో ఏమీ డేటా చూపించట్లేదని కామెంట్ సెక్షన్ లో డౌట్ అడిగారండి. అయితే ఆ డౌట్ క్లారిఫై చేస్తూ సర్వర్ ఇష్యూ అయినా అయి ఉండాలి, లేదంటే ఎస్ఎస్సి వెబ్సైట్ లో టెక్నికల్ గా గ్లిచ్ అయినా ఉండాలి. సో అందుకనే అప్లికేషన్ హిస్టరీ చూపించట్లేదు. అయితే చాలా మందికి ఏంటంటే అప్లికేషన్ హిస్టరీ చూపించట్లేదు కదా, మా అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అన్న దానికి మన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్ స్టేటస్ దాంట్లో తెలిసిపోతుంది మన అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలిసిపోద్ది. కాబట్టి ఆ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ గా ssc.government.in లోకి వెళ్ళి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మై అప్లికేషన్స్ అని ట్యాబ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం 2025 లో అప్లై చేసుకున్న స్టేటస్ చూపిస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అని ఉంది కదా, అక్కడ సెలెక్ట్ నొక్కి 2025 సెలెక్ట్ చేసుకోవాలి. 2025 పెట్టగానే ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను అప్లై చేశాను కాబట్టి ఇక్కడ నా డీటెయిల్స్ చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి, నేమ్, ఎగ్జామ్ నేమ్, ఏ ఇయర్ లో అప్లై చేశాను. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కింద 1 అని ఇచ్చారు, అంటే అప్లై చేశాను కాబట్టి 1 అని పడింది. పక్కకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది, అప్లికేషన్ స్టేటస్ అని సక్సెస్ అయినట్టు చూపించింది. ఇక్కడ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, కింద ఐ బటన్ ఒకటి ఉంది, ప్రింట్ బటన్ ఒకటి ఉంది. ప్రింట్ క్లిక్ చేస్తే మనకి ప్రింట్ జిరాక్స్ వస్తుంది. అది ఫోన్ లో చేసుకుంటే కనుక మన పీడిఎఫ్ రూపంలో సేవ్ అయిపోతుంది. ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూపిస్తుంది అనమాట. కంటెంట్ వెరిఫికేషన్ స్టేటస్ లో మన నేమ్, రిజిస్ట్రేషన్ ఐడి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ స్టేటస్ కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ స్టేటస్ కూడా సక్సెస్ అయింది, అంటే నేను అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టే. అండ్ ఫోటో సైన్ కూడా అప్లోడెడ్ అని వచ్చింది. కింద పేమెంట్ డీటెయిల్స్ ఉంది కదా, అది ఎవరికంటే ఓన్లీ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్న మేల్ క్యాండిడేట్స్ కి. ఇక్కడ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఎవరికి ఉందంటే ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికి, ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికి నో ఫీజు లేదు. అందుకే ఇక్కడ ఈజ్ ఎగ్జామ్టెడ్ అని ఇచ్చాడు కదా, అక్కడ ఫిమేల్ కాబట్టి ఎగ్జామ్టెడ్ అని ఉంది. అదే మేల్ ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీలో ఉన్న మేల్ కి అయితే ఇక్కడ 100 రూపీస్ ఫీజు పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది. పే చేశారా లేదా అని, పేడ్ ఆర్ నాట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ పే చేస్తే పేడ్ అని వస్తుంది, ఇంకా పేమెంట్ పే చేయకపోతే నాట్ పేడ్ అని వస్తుంది. అదొకసారి మేల్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. చాలా మందికి డౌట్ ఉందండి ఫిమేల్ క్యాండిడేట్స్ కి ఫీజు ఉందా లేదా అని. సో ఒక డౌట్ క్లారిఫై అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేను అప్లికేషన్ ప్రాసెస్ చేశాను ఎస్ఎస్సి సిజిఎల్ గురించి, దాని కింద వచ్చిన కామెంట్స్ కి ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చేసింది. అంటే ఇయర్ అప్లై చేసే వాళ్ళు ఆ వీడియో చూసి అప్లై చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ 2025 లో అప్లికేషన్ లో మార్పులు చేశారనమాట. ఏ మార్పులు చేశారంటే ఆధార్ అథెంటికేషన్ కావాలని అడుగుతున్నారు. అది మన మొబైల్ నుంచి చేసేసుకోవచ్చు. ఫోటో కూడా ఇది వరకు మనం పాస్పోర్ట్ సైజ్ దిగిన ఫోటో అప్లోడ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు అలా కాదు, లైవ్ ఫోటో అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ కూడా లైవ్ ఫోటో కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైనా రెండిట్లో ఒకటి అప్లోడ్ చేయాలి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా లైవ్ ఫోటో దిగి అప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వీడియో వచ్చి ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను. అది కూడా మొబైల్లోనే చేసేసుకోవచ్చు. మనం ఏ నెట్ సెంటర్కి వెళ్ళక్కర్లేదు, ల్యాప్టాప్ లేకపోయినా పర్లేదు, మనం ఓన్ మొబైల్ నుంచి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే అప్లికేషన్ హిస్టరీ అండ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.